హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫై ఛానల్ అండి. ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆర్నవ్ ఎలా చనిపోయాడు? దాని గురించి అయితే తెలుసుకుందామండి. ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆర్నవ్ తాజాగా మృతి చెందాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్నవ్ మృతి చెందినట్లు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారండి. వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే లిఫ్ట్ ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రమాదం ఇలా జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడెక్కి ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అర్నవ్ 6 సంవత్సరాలు శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్ హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్ళాడు. తాత మనవడు లగేజీతో లిఫ్ట్ ముందు నిలబడ్డారు. కిందికి వచ్చి లిఫ్ట్ లోపలికి మొదట బాలుడు వెళ్ళాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్ళీ లిఫ్ట్ బయటికి వెళ్ళాడు. ఆర్నవ్ ఒక్కడే లిఫ్ట్లో ఉన్నాడు లగేజీతో. అంతలోనే ఆర్నవ్ బటన్ నొక్కాడు. అంతే, క్షణాల్లో లిఫ్ట్ కదిలి పైకి వెళ్ళింది. లిఫ్ట్ గ్రిల్స్ తెలిసి ఉండడంతో భయపడ్డ బాలుడు లిఫ్ట్ నుంచి దూకేశాడు. ఈ క్రమంలో లిఫ్ట్కి స్లాబ్ గోడకి మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్ట్ మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకి చేరుకొని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న ఆర్నవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం పోలీసులకి అందించారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి హైడ్రా డిఆర్ఎఫ్ బలగాలని రప్పించారు. 2 గంటల పాటు పోరాటం చేశారండి. మొదట గ్యాస్ కట్టర్తో లిఫ్ట్ గ్రిల్స్ని తొలగించే ప్రయత్నం చేసిన బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చివరికి లిఫ్ట్ గోడలని బద్దలు కొట్టారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలే. అపస్మారక స్థితికి చేరిన బాలుడికి వైద్య సిబ్బంది 108 ఆక్సిజన్ అందించి అనంతరం నిలో ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందని, పరిస్థితి విషమంగానే ఉందని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. లిఫ్ట్ పనితీరుపై అనుమానాలు. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మొత్తం 4 అంతస్తులు ఉంది. ఈ అపార్ట్మెంట్ని మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్తో కూడిన లిఫ్ట్ని ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిఫ్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడ లిఫ్ట్ గ్రిల్స్ వేయకుండానే కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్ట్ పనిచేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. మొదట తాత వచ్చేసి బాలుడిని లగేజ్ని లిఫ్టులో ఉంచేసి మళ్ళీ ఇంకో లగేజ్ కోసం అని చెప్పి తీసుకురావడానికి తనని వదలడం వల్ల, బాలుడు చేసిన చిన్న పొరపాటు వల్ల, తన భయం వల్ల ఇదంతా కూడా జరిగిందండి. ఆక్సిజన్ అనేది లిఫ్టులో ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. అది ఇంకొకటి ఏంటి అని అంటే, తను మధ్యలోకి దూకేశాడు భయంతో. అక్కడ లిఫ్టు అండ్ గోడ మధ్యలో తన కడుపు అనేది ఎంత లోపలికి ఉతికిపోయి ఉంటుందండి. ఒక్కసారి మీ పిల్లలైనా ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు ప్రతి ఒక్కటి గమనించండి. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నారు, ఒక కన్నైతే వేసి ఉంచాలండి. ఇప్పుడు చిన్న పిల్లాడండి, ఆ ఫ్యామిలీకి విషాదంతమే కదా.